ఈ కుటుంబానికి చెందిన రక్షకశిల అకస్మాత్తుగా పగిలిపోవడాన్ని చూసి ఆ కుటుంబ యజమాని భయపడుతుంటాడు. 1000 ఏళ్ల క్రితం తమ పూర్వీకులు చేసిన ఒప్పందానికి ఆ రాయి ఒక చిహ్నం. అది పగిలిందంటే ఆ వంశం నాశనమవుతుందని అర్థం. చివరి ప్రయత్నంగా వారు తమ కులదైవానికి మొక్కుకోగా ఆ రాయిపైన ఒక అడ్రస్ కనిపిస్తుంది. వారందరూ వర్షంలో అక్కడికి వెళ్లగానే ఆకాశంలో మెరుపులు మెరుస్తుండగా కళ్లకు గంతలు కట్టుకున్న ఒక కుర్రాడు ఎదురవుతాడు. అతన్ని చూడగానే తమ తాతే పునర్జన్మ ఎత్తాడని ఆ కుటుంబ సభ్యులు నమ్ముతారు. అయితే ఆ అబ్బాయి మాత్రం గత జన్మలో నేను మీ వంశకర్తను కావచ్చు, కాని ఈ జన్మలో నేను ఫాంగ్ కుటుంబానికి చెందిన అబ్బాయిని అని ఖచ్చితంగా చెబుతాడు. నిజానికి అతను 1000 ఏళ్ల క్రితం మోక్షం పొందే క్రమంలో విఫలమై ఇప్పుడు ఫాంగ్ కుటుంబంలో వారసుడిగా పుట్టాడు. కాని ఆ ఇంట్లో అతనికి కనీస గౌరవం దక్కదు. అతని సోదరి అతన్ని ఒక పల్లెటూరివాడని, గడ్డివాసన వస్తున్నాడని, పైగా గుడ్డివాడని అవమానిస్తుంది. తండ్రి కూడా అతన్ని కుటుంబానికి ఒక మచ్చలా భావిస్తాడు. 10 ఏళ్లుగా ఆ ఇంట్లో పెరుగుతున్న దత్తపుత్రుణ్ణి మాత్రం అందరూ నెత్తిన పెట్టుకుంటారు. ఒక పని మనిషితో ఆ అబ్బాయిని అవమానించాలని చూసినప్పుడు అతను తన శక్తితో ఆమెను కింద పడేస్తాడు. దీనివల్ల ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఒక పని మనిషికి మోకాళ్లపై నిలబడి క్షమాపణ చెప్పాలని అతన్ని వేధిస్తారు. కాని ఆ ఇంటి పెద్దాయన వచ్చి అతన్ని సమర్థిస్తారు. కుట్రలు అక్కడితో ఆగవు. ఆ సోదరి, దత్తపుత్రుడు కలిసి అతన్ని చీకటిలో చెరువు దగ్గరకు తీసుకెళ్లి నీళ్లలో తోసేయాలని ప్లాన్ చేస్తారు. కాని తనకున్న దివ్య దృష్టితో వారి ప్లాన్ను ముందే గ్రహించిన ఆ అబ్బాయి వారు పన్నిన ఉచ్చులోనే వారు పడేలా చేస్తాడు. మరుసటి రోజు ఆ అమ్మాయి తన తాతయ్య దగ్గర ఏడుస్తూ ఆ అబ్బాయి తనను నీళ్లలోకి నెట్టాడని అబద్ధం చెబుతుంది. కాని కళ్ళు కనిపించినవాడు నిన్ను ఎలా నెడతాడు అని తాతయ్య ప్రశ్నించడంతో ఆమె నోరు మూతపడుతుంది. అంతలో లింక్ కుటుంబ యజమాని వస్తున్నాడని తెలిసి అతన్ని మెప్పించడానికి ఆ దత్తపుత్రుడు ఒక నకిలీ పెయింటింగ్ను తెస్తాడు. అది చూడగానే ఈ అబ్బాయి అది నకిలీ అని తేల్చి చెబుతాడు. అందరూ అతన్ని ఎగతాళి చేసినా అది రాసింది నేనే కదా, నాకే తెలీదా అని మనసులో అనుకుంటాడు. ఆ దత్తపుత్రుడు కావాలని అబ్బాయిని ఢీకొని ఆ పెయింటింగ్ను చింపేసి ఆ నెపం ఇతనిపై నెడతాడు. తాతయ్య కోపంతో రగిలిపోతుండగా ఆ అబ్బాయి నిమ్మడంగా అది నకిలీదే కదా, దానికి ఇంత రచ్చ ఎందుకు, నేను అసలైనది రాసిస్తాను అని చెప్పి బ్రష్ పడతాడు. అదే సమయంలో లింక్ కుటుంబ యజమాని అక్కడికి వస్తాడు. గొప్ప హోదా ఉన్న అతను రాగానే ఫాంగ్ కుటుంబం మొత్తం మోకాళ్లపై నిలబడి స్వాగతం పలుకుతుంది. కాని ఈ అబ్బాయి మాత్రం గర్వంగా నిలబడే ఉంటాడు. అంతేకాకుండా లింక్ కుటుంబ యజమానిని పేరు పెట్టి పిలుస్తాడు. అది విన్న అందరూ భయంతో వణికిపోతారు. ఇంతటితో ఈ డ్రామా ముగుస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం కామెంట్ బాక్స్లో డ్రామా అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి.